గల్ఫ్ దేశాల్లో నెలకొన్న తాజా ఉద్రిక్తతల వల్ల అక్కడ నివసిస్తున్న సుమారు 1 కోటి మంది భారతీయులు, ముఖ్యంగా లక్షలాది మంది తెలుగువారు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు, టెహ్రాన్ ప్రతి దాడులతో పశ్చిమాసియా ప్రాంతం దద్దరిల్లిపోతోంది. వేలాది విమాన సర్వీసులు రద్దు కావడంతో స్వదేశానికి చేరుకునే పరిస్థితి లేక భారతీయులు భయంగా కాలం గడుపుతున్నారు. బాంబులు, క్షిపణిలు, డ్రోన్ల దాడి నుంచి ప్రాణాలు రక్షించుకునేందుకు అవసరమైన షెల్టర్లు కూడా చాలినన్ని అందుబాటులో లేవు. ఎటు వెళ్లలేక విమాన సర్వీసుల పునరుద్ధరణ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రపంచంలో నివసిస్తున్న భారతీయుల్లో ఎక్కువ మంది పశ్చిమాసియాలోనే ఉన్నారు. 2024లో ఒక్క గల్ఫ్ సహకార మండలి జీసీసీలోని దేశాలలో నివసించిన భారతీయుల సంఖ్య 90 లక్షలు. వీరిలో ఎక్కువగా యుఏఈ, సౌదీ అరేబియాల్లోనే నివసిస్తున్నారు. వీరు కాక ఇజ్రాయెల్లో 1,00,000 మంది, ఇరాన్లో 10,000 మందికి పైగా భారతీయులు ఉన్నారు. యుఏఈ జనాభాలో 35% మంది భారతీయులే. 2024లో అక్కడ 43 లక్షల మంది భారతీయులు ఉన్నారని అంచనా. అబుదాబిలో 15% మంది నివసిస్తుండగా మిగిలిన వారు దుబాయ్ సహా 6 ఎమిరేట్స్ లో ఉంటున్నారు. యుఏఈలో కేరళీయుల సంఖ్య అధికం. ఆ తర్వాత తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన వారు ఉన్నారు. యూపీ, బీహార్, పంజాబ్కు చెందిన వారు కూడా యుఏఈలో ఉపాధి పొందుతున్నారు. విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో భారత్, ఇతర దేశాలకు చెందిన వేలాది మంది ప్రయాణికులు అబుదాబి, దుబాయ్, షార్జా విమానాశ్రయాల్లో చిక్కుపడిపోయారు. దాడులు, ప్రతిదాడుల నేపథ్యంలో ఇళ్లలోనే ఉండాలని, బయటకు రావొద్దని ఆ దేశాల అధికారులు ప్రజలను హెచ్చరించారు. ఉద్రిక్తతల నేపథ్యంలో విమాన మార్గాలు మూసివేయడంతో వేల సంఖ్యలో ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు. కేంద్ర ప్రభుత్వం గల్ఫ్ దేశాల్లోని రాయబార కార్యాలయాల ద్వారా హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రవాస తెలుగు వారి కోసం 24 గంటల కంట్రోల్ రూమ్ను ప్రారంభించింది. అవసరమైతే భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు విమానాలను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. గల్ఫ్ దేశాల్లో ఉన్నవారు స్థానిక అధికారుల ఆదేశాలను పాటించాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని భారత రాయబార కార్యాలయాలు సూచించాయి.